బిల్డప్ ఏరియా గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటి, ఒక అపార్ట్మెంట్లో సూపర్ బిల్డప్ ఏరియా బిల్డరు మనకు చెప్తా ఉంటారు కదా, సో దేన్ని అంటారు అన్నదాని గురించి తెలుసుకుందాం. అంటే ఒక మీ ఫ్లాట్లోని బిల్డప్ ఏరియా ఉంది కదా, ఒక ఫ్లాట్ మీరు కొన్నారు, అందులో బిల్డప్ ఏరియా ఏదైతే వస్తుందో దానికి కామన్ ఏరియాని కలిపితే వచ్చేదే సూపర్ బిల్డప్ ఏరియా అని అంటారు. ఇప్పుడు కామన్ ఏరియా అంటే ఏంటి అంటే ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో టెర్రస్ ఉంటుంది, కింద మనకి ప్లేస్ ఉంటుంది, జనరేటర్ రూమ్ ఉంటుంది, స్టేర్గేజ్ ఉంటుంది, ప్యాసేజెస్ ఉంటాయి, లిఫ్ట్ రూము, ఇట్లాగా వాటర్ ట్యాంక్ ఏరియా, ఇట్లా ప్రతిదీ ఉంటుంది కదా, అదంతా కామన్ ఏరియా, అందరికీ సంబంధించింది. ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ ఓనర్స్కి అందరికీ సంబంధించిన అది కామన్ ఏరియా ఉంటుంది. ఆ కామన్ ఏరియాని మీ ఫ్లాట్ అంటే మీ ఫ్లాట్స్ ఏదైతే ఇండివిజువల్ ఫ్లాట్స్ ఉంటాయో అందులో మీ ఫ్లాట్ యొక్క బిల్డప్ ఏరియాకి కలిపేదే సూపర్ బిల్డప్ ఏరియా. ఈ కామన్ ఏరియాని ఈ బిల్డప్ ఏరియా కలుపుతారు, దాన్ని సూపర్ బిల్డప్ ఏరియా అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కానీ ఒక చిన్న అపార్ట్మెంట్లోని మనం జస్ట్ లెక్క కోసం నేను మీకు చెప్తున్నాను, కామన్ ఏరియా 3000 SFT ఉందనుకుందాం, అందులో 20 ఫ్లాట్లు ఉందనుకుందాం, 20 ఫ్లాట్స్ ఉన్నాయి, ఒక్కో ఫ్లాట్ 1000 SFT, 20 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3000 కామన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని బిల్డర్ ఏం చేస్తాడంటే ఆ 20 ఫ్లాట్లకి పనిచేస్తాడు ఆయన. అంటే ఏంటి, డివైడెడ్ బై 3000 డివైడెడ్ బై 20 వేస్తే మనకి 150 SFT 150 SFT వస్తుంది. ఆ 150 SFTని ఆ 20 మందికి పనిచేస్తాడు. ఆ ఫ్లాట్ ఒక్కొక్కటి 1000 SFT కదా, ఈ 150 కలిపితే ఏమవుతుంది, 1150 SFT ఫ్లాట్ అవుతుంది. అంటే అది 1150 ఏంటది, సూపర్ బిల్డప్ ఏరియా ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి దాన్ని సూపర్ బిల్డప్ ఏరియా అని అంటారు అనమాట. అప్పుడు అది 1150 SFT ఫ్లాట్ అవుతుంది. ఎందుకంటే ఆ కామన్ ఏరియాను కూడా అందరూ వాడుకుంటారు కదా, సో దానికి కూడా బిల్డర్ ఖర్చు పెడతారు కాబట్టి అన్ని కట్టడం, పైన టెర్రస్, వాటర్ ట్యాంక్స్, లిఫ్ట్ రూము, అదేవిధంగా స్టేర్ గేజ్, అందరూ నడుస్తారు, అందరికీ సమాన హక్కులు ఉంటాయి అందులో. అలాగే బాల్కనీస్, కామన్ బాల్కనీస్ ఉంటాయి, ఇండివిజువల్ కాదు, బాల్కనీస్ కింద ఇట్లాగా మొత్తం ఈ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా మనకు కామన్ ఏరియాలో వస్తుంది. సో ఇదంతా కలిపేసి ఫ్లాట్లకి పనిచేయడం జరుగుద్ది. అంటే డిఫరెంట్గా ఉంటుంది చిన్న అపార్ట్మెంట్లకి. నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను నేను. సో ఈ కామన్ ఏరియాని బిల్డప్ ఏరియాకి కలిపేస్తే దాన్ని సూపర్ బిల్డప్ ఏరియా అంటారు. సో ఈ విధంగా మనకి అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు మీరు బిల్డర్ని అడిగి మీరు తెలుసుకోవాలి ఏంటి అసలు దాన్ని ఎంత ఉంది, ఏది కార్పెట్ ఏరియా అంటే ఏంటి. ఇంతకుముందు చెప్పా కదా, కార్పెట్ ఏరియా అంటే మీ కార్పెట్ పట్టే ప్లేస్, ఆ లోపల ఎక్స్క్లూడింగ్ వాల్స్ థిక్నెస్ తీసేసి లోపల ఉండేదంతా, ఫ్లాట్ లోపల ఉండేదంతా కార్పెట్ ఏరియా అంటారు. అదేవిధంగా ఆ వాల్స్ కూడా మెజర్మెంట్ కలిపేస్తే కార్పెట్ ఏరియా ప్లస్ వాల్స్ మెజర్మెంట్, ఆ థిక్నెస్ ఉన్న ఏరియా అంతా కూడా ఎన్ని వాల్స్ ఉన్నాయో ఆ ఫ్లాట్లో ఆ వాల్స్ అన్ని కలిపేస్తే వచ్చేది బిల్డప్ ఏరియా అంటారు. సో ఈ బిల్డప్ ఏరియాకి కామన్ ఏరియాని కలిపితే సూపర్ బిల్డప్ ఏరియా అంటారు. బిల్డప్ ఏరియాకి కామన్ ఏరియాని కలిపితే సూపర్ బిల్డప్ ఏరియా అంటారు. సో ఈ విధంగా మనకి కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా ఇట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ మనం డిస్కషన్కి వెళ్ళామంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి విషయాలతోటి మనం తెలుసుకుందాం. అలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.